ప్రతి ఉదయం దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నాను. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి వాక్యభాగము యెషయా గ్రంథము 60వ అధ్యాయము 2వ వచనాన్ని ధ్యానించుకుందాం. యెషయా గ్రంథము 60వ అధ్యాయము 2వ వచనాన్ని ధ్యానించుకుందాం. యెహోవా నీ మీద ఉదయించుచున్నాడు, ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానము, యెహోవా నీ మీద ఉదయించుచున్నాడు, ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది. ఈ యొక్క వాగ్దానాన్ని మన వ్యక్తిగత జీవితాలకు, మన కుటుంబ జీవితాలకు అన్వయించుకొని ఈ వాగ్దాన ప్రకారము జీవించాలని ప్రేమతో మిమ్మల్ని కోరుచూ ఉంటున్నాను. మరి ఈ యొక్క మాటల్లో అంతరార్థాన్ని, ఆత్మీయ సత్యాలను మనం గ్రహించినట్లయితే, ప్రవక్త అయినటువంటి యెషయా ద్వారా దేవుడు తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలును ఉద్దేశించి ఈ యొక్క మాటలను మాట్లాడుతూ ఉంటున్నాడు. ప్రాముఖ్యమైనటువంటి మాటలు రెండు ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. యెహోవా నీ మీద ఉదయించుచున్నాడు, ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది. మరి మొదటి వచనంలో మనం గమనించినట్లయితే, నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లు, యెహోవా మహిమ నీ మీద ఉదయించును అని మొదటి మాటలో, మొదటి వచనంలో మనము చూస్తూ ఉంటున్నాం. మరి బబులోని యొక్క చెరలో ఉన్నటువంటి ఇశ్రాయేలును, బబులోని యొక్క చెరలో ఉన్నటువంటి ఇశ్రాయేల్ యొక్క ప్రజలను మరి విడిపించేదానికి దేవుడు వారికి తోడుగా ఉంటున్నాడు. మరి తన ప్రజల నిమిత్తము ప్రవక్త అయినటువంటి యెషయాను ఇక్కడ ఒక సాధనముగా వాడుకుంటూ ఉంటున్నాడు. అందుకే ఆయన మరి ఎందుకనగా దేవుడు వెలుగై ఉంటున్నాడు. ఆ వెలుగు మన మీద ప్రకాశించినప్పుడు మనము తేజరిల్లుతాం. ఎందుకనగా ఆ 3వ వచనంలో మనం గమనించే, జనులు నీకు వెలుగునకు వచ్చెదరు, రాజులు నీ ఉదయకాంతికి వచ్చెదరు, కన్నులెత్తి చుట్టూ చూడుము, వీరందరూ కూడుకొని నీ యొద్దకు వచ్చుచున్నారు, నీ కుమారులు దూరం నుండి వచ్చుచున్నారు, నీ కుమార్తెలు చంకనెత్తబడి వచ్చుచున్నారు, నీవు చూచి ప్రకాశించదు, నీ గుండె కొట్టుకొనుచు ఉప్పొంగును, సముద్ర వ్యాపారము నీ వైపు తిప్పబడును, జనుల ఐశ్వర్యము నీ యొద్దకు వచ్చును అని మరి ప్రవచిస్తూ ఉంటున్నాడు ప్రవక్త. చూడుము, భూమిని చీకటి కమ్ముచున్నది, కటిక చీకటి జనములను కమ్ముచున్నది. ఇక్కడ రెండు ప్రాముఖ్యమైనటువంటి మాటలను మనం చూస్తుంటున్నాము. ఒకటి వెలుగు, రెండు చీకటి. వెలుగు దేవునికి సాదృశ్యంగా ఉంటున్నది, చీకటి సాతానుకి సాదృశ్యంగా ఉంటున్నది. అందుకే దేవుని యొక్క వాక్యంలో మనం గమనించినట్లయితే దేవుడు అంటున్నాడు, నేను లోకమునకు వెలుగై ఉన్నాను అని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తుంటున్నాం. ఆయన వెలుగు మనలో ఉదయించినప్పుడు, మనలో ప్రకాశించినప్పుడు మనము మరి చీకటిలో సంచరించకుండా, చీకటి అనగా లోకానికి సాదృశ్యం, ఈ లోకంలో మరి ఉన్నది అంతయు కూడా నేత్రాశ, జీవడంబంగా ఉంటున్నది. లోకంలో ఉన్నదంతా కూడా దేవునికి మరి అనుకూలమైనటువంటి ఇది కాదు. దేవుని యొక్క వెలుగులో మనం నడిచినప్పుడు మనలో చీకటి తొలగిపోతూ ఉంటుంది. చీకటి అనగా పాపం. నిజంగా సొంత రక్షకుడు అని దేవుణ్ణి అంగీకరించినప్పుడు, దేవుని యొక్క వెలుగులో మనం నడిచినప్పుడు మన జీవితము, మన కుటుంబము వెలుగుమయంగా ఉంటుంది. మరి అందుకే కటిక చీకటి జనములను కమ్ముచున్నది అనగా పాపము విస్తరిస్తూ ఉంటున్నది. ఇశ్రాయేలు యొక్క ప్రజలు దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యాలు చేశారు, దేవుణ్ణి విసర్జించారు. అందుకే దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తుంటున్నాము, లోబడని వాళ్ళని
ప్రజలకు శ్రమ అని దేవుని యొక్క వాక్యంలో మనకు వారు మరి దేవుడు వారి పట్ల అనేక రీతిలుగా ప్రేమ చూపుతూ ఉంటున్నా కూడా వారు దేవునిపైనే తిరుగుబాటు చేస్తూ ఉంటున్నారు. వారి జీవితంలో చీకటి, వారి జీవితంలో వెలుగు లేదు. కానీ మరి దేవుడు ప్రవక్త ద్వారా వాళ్ళకి ఒక హెచ్చరికను చేస్తూ ఉంటున్నాడు. ఒక ఆశీర్వాదాలను దేవుడు వారికి దయచేస్తూ, క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనకి ఆశీర్వాదాలను దయచేయబోతూ ఉంటున్నాడు. ఆయన వెలుగును మన పైన కృమ్మరించబోతూ ఉంటున్నాడు. చీకటిలో ఉన్నటువంటి మనకు ఆయన వెలుగును దయచేస్తుంటున్నాడు. ఆ వెలుగులో నడవాలని, ఆ వెలుగుతో సావాసం చేయాలని దేవుడు ఇష్టపడుతూ ఉంటున్నాడు. అట్టి కృప నీవు నేను పొందుకొని దేవునికి మహిమకరంగా ఈ లోకంలో జీవించాలని ఈ కొద్ది మాటల ద్వారా నేను హెచ్చరిక చేస్తాను. దేవుడి యొక్క మాటలు మీకును మీ కుటుంబాలకును ఆశీర్వాదకరంగా దేవుడు మార్చనుగాక. ఆమేన్.